పెట్టాలి చెప్పు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు దివాళీ కాబట్టి నేను బ్లాగ్ షూట్ చేసి మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇంక నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఈరోజు పండగ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి కదా. దివాళీ కాబట్టి మనం స్వీట్ ఐటమ్స్ ఎక్కువ చేసుకుంటాం కదా. కానీ పండగ రోజు ఎట్లుంటుందో మీకు తెలుసు కదా, ఫుల్ బిజీగా ఉంటుంది కదా, అసలు ఎక్కడ టైం సరిపోదు. ఇంకా ఈ రోజు అయితే నేను మురుకులు సేమియా చేసిన. ఇక్కడ యశ్వంత్ తినేస్తున్నాడు, చిన్న తల్లేమో పడుకుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంత బొమ్మల కొలువు అనమాట. మనం దొంతులు పెట్టడం అని కూడా అంటాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. సో ఈ దొంతులు పెట్టడం అనేది మనం దివాళీ రోజుకి ముందు రోజు పెడతారు. ఇది 3 days వరకు ఉంచుతారు అన్నమాట, ఒక్కొక్కరు 5 days ఉంచుతారట. ఈ విధంగా దొంతులు పెట్టి లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తారు. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, ఈ బొమ్మల కొలువు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టిరనమాట. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను షూట్ చేసి తీసుకొచ్చాను. నేను ఈ బొమ్మల కొలువు పెట్టలేదు, ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా పెట్టలేదు కాబట్టి ఇయర్ కూడా పెట్టలేదు. మా చిన్న తల్లి పుట్టిన తర్వాత ఇది 2nd దివాళీ అనమాట. సో ఇయర్ పెట్టాలనుకున్నా, కానీ మా చిన్న తల్లి ఆ బొమ్మలన్నీ నాకు కావాలి ఆడుకోవడానికి అని ఏడిపిస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఇయర్ అయితే పెట్టలేదు. నేను నెక్స్ట్ ఇయర్ పెడదామని అనుకుంటున్నా. ఇన్ కేస్ పెడితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక దీపావళి పండుగ అయితే మొత్తం ఈవినింగే కనిపిస్తుంది మనకు, ఎందుకంటే క్రాకర్స్ వెళ్ళడము ఇంకా దీపాలు పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇక మేము కూడా పెట్టేస్తున్నాము. మా చింతల్లి నేను ఏ పని చేస్తే ఆ పనే చేస్తుంటుంది. ఇప్పుడు ఆమెకి 18, మనం ఏది చేసినా కూడా అదే చేస్తుంటారు. కానీ పిల్లలు ఏం చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మేము ఇంట్లో ఇంకా బయట దీపాలు పెట్టేసుకున్నాము. దీపాలు పెట్టిన తర్వాత ఇక్కడ ఒక బొమ్మ పెట్టేసి ఈ విధంగా ఫ్లవర్ పెట్టిన. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్రాకర్స్ పేల్చే టైం వచ్చేసింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. మా చింతల్లో అయితే మాకంటే ముందే దిగి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిన తర్వాత ఇట్లా పిల్లలతో కాసేపు ఆడుకుంది. నువ్వు ఆడుతుంది సాన్వి, బతుకమ్మాడు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.